ముస్తాచ్ అండ్ బియర్డ్‌కి మనం స్కాల్ప్ నుంచి హ్మ్. లైక్ వి యూజ్ స్కాల్ప్ యాస్ అ డోనర్ సైట్. హ్మ్. అలాగే పోనీ స్కాల్ప్ అంతా బాల్డ్ ఉంది, బట్టతలుంది, ఒక్క పూస వెంట్రుక కూడా లేదు. హ్మ్. బియర్డ్ అండ్ ముస్తాచ్ మాత్రం హెల్తీగా ఉంది, హ్మ్. మంచి వాల్యూమ్ ఉంది. సో, అప్పుడు ఈ రివర్స్ ప్యాటర్న్‌లో మనం ఇది బియర్డ్‌ని, ముస్తాచ్‌ని డోనర్‌లా చూస్ చేసుకోవచ్చా? యాహ్! స్కాల్ప్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి? యెస్. ఐ యూజ్ మీన్ చేయొచ్చు. స్కాల్ప్ పైన హెయిర్ రీకన్‌స్ట్రక్ట్ యూజ్ చేయడానికి. చేయొచ్చు. బట్ ఈ కేసెస్‌లో మీరు చెప్పిన కేసెస్‌లో మొత్తం బాల్డింగ్ అంటే గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 7. ఓకే. సో, గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 7 బాల్డ్‌నెస్ ఆఫ్ కేసెస్‌లో వాట్ విల్ హ్యాపెన్స్ ఈస్ మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి క్రౌన్ పార్ట్ వరకు మొత్తం పోతుంది. సో, పోయినప్పుడు ఏంటంటే డోనర్ ఏరియా చాలా చిన్న స్ట్రిప్ ఆఫ్ టిష్యూ మాత్రమే ఉంటుంది మోస్ట్‌లీ ఈ కేసెస్‌లో 6 ఓకే. అండ్ 7 మోస్ట్‌లీ 7. సో, ఈ కేసెస్‌లో ఏమవుతుందంటే ఉట్టి స్కాల్ప్ హెయిర్‌తో మనం ఫిల్ చేయలేం. సో, కంపల్సరీగా బాడీ హెయిర్‌కి వెళ్ళాల్సిందే. బాడీ హెయిర్ అంటే బియర్డ్ హెయిర్‌కి, చెస్ట్ హెయిర్ తీసుకోవాల్సొస్తది. ఓకే. చెస్ట్ హెయిర్ కూడా యాహ్! తీసుకుంటారు. బాడీ హెయిర్ కూడా తీసుకోవచ్చు. మిగతా ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా తీస్తుంటారు. ఓకే. సో, ఆ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఉంటుంది. సో, కొంతమంది ఎక్కువ స కావాలనుకుంటారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, కొంతమందికి. సో, ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టెడ్ పేషెంట్స్‌కి మనం ముందుగానే చెప్పాలి. బికాజ్ ఓకే. దే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. ఎవరి ఆశ యాహ్! వాళ్ళదండి. డెఫినెట్‌లీ. అందరికీ ఉంటుంది కదా! మంచి జుట్టు ఉంటుంది. కావాలి, పొడుగ్గా ఉండాలి, ఒత్తుగా ఉండాలి అని అందరికీ ఆశ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఉండొచ్చు. అందుకని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ డెఫినెట్‌లీ దేర్ విల్ బి ఫెయిల్యూర్. ఓహ్! సో, మనం ఫస్ట్ వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు ద పేషెంట్. సో, వీ హావ్ టు బిల్డ్ అప్ హిస్ కాన్ఫిడెన్స్. సో, ఈ గ్రేడ్ 7 కేసెస్‌లో, గ్రేడ్ 6 కేసెస్‌లో ఏమిటంటే పేషెంట్‌కి వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ దట్ మనం కవర్ చేయడానికి వి విల్ ఆల్మోస్ట్ ట్రై యాజ్ అవర్ బెస్ట్. బట్ ఇక్కడ హెయిర్ అనేది తక్కువ ఉంటే వీ కాంట్ గివ్ దెమ్ అష్యూరెన్స్ దట్ టోటల్లీ 100% వాల్యూమ్ ఆర్ నీకు 20 ఇయర్స్‌లో ఎలా ఉన్నావో అలా వచ్చేసిద్ది. నీకు 25లో ఉన్నప్పుడు నీకు ఎంత థిక్‌నెస్ ఆఫ్ హెయిర్ ఉంటదో అంత థిక్‌నెస్ వచ్చేస్తది. అలాంటి అష్యూరెన్స్ మనం చేయకూడదు ఆ కేసెస్‌లో. అంటే ఇంకా కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడే ట్రాన్స్‌పరెంట్‌గా ఇంతవరకే Yes. సాధ్యం. ఆ! ఇంతకు మించి సాధ్యం Yes. కాదని చెప్తే చెప్పాలి. అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో బియర్డ్‌కి మీరు టెక్స్చర్ ఆఫ్ స్కాల్ప్ హెయిర్, బియర్డ్ హెయిర్, చెస్ట్ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది బాగా. ఓకే. సో, మనకి జనరల్ స్కాల్ప్ హెయిర్ స్ట్రెయిట్‌గా ఉండొచ్చు కానీ, వేవీగా ఉండొచ్చు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ బియర్డ్ అండ్ చెస్ట్‌కి వచ్చేసరికి కర్లియర్‌గా ఉంటది హెయిర్. సో, ఈ కర్లియర్ హెయిర్‌ని ఫ్రంట్ పెట్టలేం. సో, డెఫినెట్‌లీ దాన్ని ఏం చేయాలంటే బ్యాక్ క్రౌన్ పోర్షన్‌లోనే పెట్టాలి. ఓకే. సో, ఫ్రంట్ ఎప్పుడూ కూడా మనకి స్కాల్ప్ హెయిర్‌నే ప్రిఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. సో, లేదంటే మనకి ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది ఈ కర్లియర్ హెయిర్స్‌కి ఎదర కనిపించటం. సో, ఆక్వర్డ్ లుక్ అనేది కనిపిస్తుంది. సో, ఫర్ ఎ మోర్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ థింగ్ వాట్ విల్ హావ్ ఏం చేస్తామంటే సో, మాక్సిమం అమౌంట్ ఆఫ్ స్కాల్ప్ హెయిర్ తీసేసి ఫ్రంట్ టు మిడ్ స్కాల్ప్ వరకు చేసేస్తాం. ఓకే. సో, ఫ్రంట్ ఈ గ్రేడ్ 6, గ్రేడ్ 7 కేసెస్‌లో సో, ఈ ఫ్రంట్ ఎప్పుడు కూడా ఒక 1 సెంటీమీటర్ ఆర్ 2 సెంటీమీటర్స్ వరకు ఏంటంటే కొంచెం థిక్‌గా ఇస్తాం. అంటే లైక్ ఎక్కువ డెన్సిటీతో ఇస్తాం. ఓకే. సో, ఆ వెనకాలకి వెళ్ళేటప్పటికి డెన్సిటీ కొంచెం స్పేర్స్‌గా దూరంగా ఇచ్చుకుంటూ వెళ్తాం. సో, ఈ ఫ్రంట్ నుంచి మిడ్ స్కాల్ప్ వరకు వీటిల్ని ఫిల్ చేస్తాం. సో, ఈ స్కాల్ప్ హెయిర్. కనిపించే పార్ట్ మాత్రం బాగా ఫిల్ ఫోకస్డ్‌గా ఫిల్ చేస్తారు. చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ క్రౌన్ పోర్షన్‌కి వచ్చేసరికి అప్పుడు బియర్డ్ అండ్ చెస్ట్ తీసుకుంటాం. సో, ఓకే. బియర్డ్ అండ్ చెస్ట్‌తో మొత్తం ఫిల్ చేస్తాం. అది బియర్డ్‌లో కూడా ఏంటంటే మనకి ఫేస్ మీదకి వెళ్ళలేం. బికాజ్ స్కార్స్ కనిపిస్తాయి ఫేస్ మీదకి వెళ్తే. సో, డెఫినెట్‌లీ కనపడిన షాడో పార్ట్‌లో మాత్రమే తీసుకోగలుగుతాం. సో, ఓకే. దట్స్ ద మేజర్ పార్ట్ చిన్న ఏరియాలో మాత్రమే తీసుకుంటాం ఈ ఓకే. ఏరియాలో. సో, ఆ ఏరియా అనేది తీసుకోవడం అండ్ చెస్ట్ నుంచి మనకి ఎన్ని వస్తాయో అన్ని తీసుకోవటం వీటి వల్ల దాన్ని ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.